సార్ టెమోజన్ గారు నా మాట వినిపిస్తుందా మీకు? లేదు, బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు చెప్పండి. ఓకే, తనేమంటున్నారంటే కనుక కత్తితో నేను దాడి చేయలేదు, డిఫెండ్ మాత్రమే చేసుకుని అంటున్నారు. ఐమ్ రైట్? అవును. సో తను అంటుంది ఏంటంటే నేను దాడి చేయలేదు, డిఫెన్స్ చేసుకున్నప్పుడు తనకు తగిన గాయాలు తప్ప నేను దాడి చేయలేదు అంటారు. కానీ మీరేమో దాడి చేస్తామంటున్నారు. సార్ కాదు సార్, ఇప్పుడు నేను డిఫెన్స్ అంటుంది అంటే నేను తప్పు చేశానంటుంది. నేను తప్పు చేసినప్పుడు తను ఎందుకు లీగల్ గా ప్రొసీడ్ అవ్వలేదు? ఆ విమెన్ కి ఇన్ని రైట్స్ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, తను ఎందుకు ప్రొసీడ్ అవ్వలేదు అది చెప్పమానండి. ఈ రోజు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇష్యూ అంతా ఎందుకు తీసుకొచ్చింది, ఇంత నన్ను క్యారెక్టర్ డిగ్రేడ్ ఎందుకు చేస్తుంది అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్ రీజన్. ఇది నేను తప్పు చేయడం అని కాదు, నేను తను నన్ను అసాల్ట్ చేయటం అనేది నేను సైలెంట్ గా ఉంటాను అనుకుంది, కానీ నేను ఇలా పాయింట్అవుట్ చేసి ఇంత పబ్లిసైజ్ చేస్తానని తను ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్స్ నేను ఇదంతా పబ్లిసైజ్ చేసేసరికి తను డైజెస్ట్ చేసుకోలేక నా మీద ఇలాంటి ఎలిగేషన్స్ వేస్తుంది సార్. ఎందుకు గౌతమ్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సార్? మనీ కోసమే ఏంటో సార్, ఆబ్వియస్లీ. ఇప్పుడు కూడా నేను సరుకులు తీసుకుని బయటకు వస్తున్నాను సార్. ఈ రోజు పోలీసు ప్రొటెక్షన్ తో నేను నా లగేజ్ అంతా తీసుకుని బయటకు వస్తుంటే అప్పుడు కూడా తను ఎస్ఐ సారే సాక్ష్యం. ఎస్ఐ సార్ ముందే తను మనీ వెయ్యాలి, మరి ఈ మంత్ కి రెంట్ వెయ్యాలి, ఈ మంత్ కి కరెంట్ బిల్ కట్టాలి, ఇవన్నీ నాకు లెక్కలు చెప్తుంది సార్. అక్కడ కూడా ఈవెన్ నేను సరుకులు తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంటే తను మనీ గురించి మాట్లాడుతుంది సార్. మీరు ఒకసారి అది నిజమా కాదా అడగండి. ఎస్ఐ సార్ ఉన్నారు అక్కడ, ఎస్ఐ సార్ కూడా ఉన్నారు, కానిస్టేబుల్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరి ముందు మనీ అడిగింది. సార్ కూడా ఏమన్నారంటే టెమోజన్ మరేంటి ఆ అమ్మాయికి పే చేయవా అని అడుగుతున్నారు. సో నేను షాక్ అయ్యాను సార్. ఇలాంటి టైంలో నేను ఇల్లు ఖాళీ చేస్తుంటే తను ఇంటి రెంట్ గురించి, కరెంట్ బిల్లుల గురించి అడుగుతుంది ఏంటి అని చెప్పేసి షాక్ అయ్యాను. కాకపోతే నేను సార్తో అన్నాను, సరే సార్ లెటర్ సి, నా దగ్గర కూడా ఇప్పుడు మనీ లేదు ఇమ్మీడియట్ గా అడిగితే, సో మేబీ తర్వాత మనీ వచ్చినప్పుడు చూస్తాను. అయినా ఈ మంత్ కి రెంట్ కట్టేశాను, కరెంట్ బిల్ కట్టేశాను, సో యూ స్టే హ్యాపీ విత్ మై మనీ అని చెప్పేసి వచ్చాను సార్ నేను. రైట్, అడగండి సార్. అమౌంట్ అడిగారు అంటున్నారు. అమౌంట్ అడగలేదండి నేను, ఎస్ఐ సారే అడిగారు. ఏంటి ఈ మంత్ రెంట్ పే చేస్తాం, మరి అమ్మాయి ఎట్లా ఉంటుంది, నువ్వు వెళ్ళిపోతున్నావు, కాలేజెస్ వెళ్ళిపోతున్నావు, మరి ఎక్కడ ఉంటుంది అమ్మాయి అంటే 10 days టైం ఉంది, అది తన ఇష్టం, ఉండాలా వెళ్ళాలా అనేది తన ఇష్టం, ఉండాలనుకుంటూ ఉంటుంది, ఎలా పే చేసుకోవాలనేది తన ఇష్టం అని చెప్పేసి ఎస్ఎస్ఆర్ క్లియర్గా చెప్పారు. నేను పే చేసావా రెంట్ అంటే నేను రెంట్ పే చేశానని చెప్పారు. కానీ ఓనర్ నాకు కాల్ చేసి మీరు రేపే ఖాళీ చేసేయండి అని ఫోన్ వచ్చింది. యాక్చువల్లీ ఓనర్ దగ్గర మా సిస్టర్ నెంబర్ ఇప్పటివరకు లేదు సార్. ఈయనే ఫోన్ చేసి నేను వెళ్ళిపోతున్నాను ఓనర్ గారికి కాల్ చేసి చెప్తే ఆయన వెంటనే కాల్ చేసి ఆయన వెళ్ళిపోతున్నాను నాకు కాల్ చేశాడు, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి. అంతకన్నా ముందు టెమోజన్ మీరు గౌతమి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నారు? విడిపోవాలనుకున్నారా, దూరంగా ఉండాలనుకున్నారా, లేకపోతే? నేను ఇప్పుడు దూరంగానే ఉండాలనుకుంటున్నాను. నేను ఎక్కడ డైవోర్స్ అన్న వర్డ్ యూజ్ చేయలేదు. మీరు నేను ఎన్ని ఫుటేజెస్ మాట్లాడానో అన్ని ఫుటేజెస్ లో చూడండి, నేను ఎక్కడ డివోర్స్ అన్న వర్డ్ యూజ్ చేయలేదు. మ్యాటర్ ఏంటంటే నేను కేవలం ప్రాణ భయంతో తన నుంచి దూరంగా రావాలనుకున్నాను, అదే చేశాను. నేను బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చేటప్పుడు కూడా తన మనీ గురించే మాట్లాడింది, అయినా కూడా నేనేమి నెగిటివ్ గా రెస్పాండ్ అవ్వలేదు. అక్కడ నేను షాక్ అయినా కూడా బయటకు వచ్చాను. మీరు డివోర్స్ గురించి అన్నారు నిన్న మన షోలోనే, నిన్న ఈవినింగ్ మనం మాట్లాడుకున్నప్పుడే మీరు డివోర్స్ గురించి తను అడిగింది, 50 లక్షలు, ₹1 కోటి డిమాండ్ చేస్తుంది అనేది మీరే అన్నారు. ఎగ్జాక్ట్లీ. మీకు అప్పుడు చెప్పిన పాయింట్ ఇప్పుడు చెప్పిన పాయింట్ మ్యాచ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే 50 లక్షలు, ₹1 కోటి ఎంతో కొంత ఇచ్చేయండి, వదిలించేసుకోండి డివోర్స్ అని అంది. ఇప్పుడేమో నాకు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఇంటి రెంట్, కరెంట్ బిల్లు ఇవన్నీ కట్టండి, నాకు మెయింటెనెన్స్ కి ఎంతో కొంత ఇవ్వండి అని అంటుంది. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ మనీ. సో నేను చెప్పేది ఒకటే సార్, ఇదంతా కూడా మనీ కోసమే తప్ప ఇక్కడ ఏం పాయింట్ లేదు. తాను అసాల్ట్ చేయటం అయితే నిజం, నేను బాధపడింది నిజం, నేను బయటకు వచ్చింది నిజం, ఇవన్నీ కూడా ఇక్కడ. సో సార్ యాక్చువల్లీ ఐఎమ్ డ్రైవింగ్, సో కెన్ ఐ గెట్ బ్యాక్ టు యూ? ఇక్కడ రోడ్ మధ్యలో ఆగిపోయి ఉన్నాను. అంటే ఒక పక్కకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే కనుక మాక్సిమం తేల్చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు మీ ఇద్దరి మధ్య కావచ్చు, ఎందుకంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమైన విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు అన్నమాట భార్య నా మీద అటాక్ చేస్తుంది అనేది, తను అంటున్నారు ఏంటంటే నేను అటాక్ చేయలేదు, నా భర్తే నన్ను హింసిస్తున్నారు. ఇక్కడ నా సైడ్ న్యాయం ఉంది కాబట్టి నాకు ఇంతమంది సపోర్ట్ వచ్చారు సార్. కానీ ఆ చార్ట్స్ కావచ్చు, ఆ చార్ట్స్ నిజం కావంటారా?
ఆ చాట్స్ అయితే నిజం కాదు సార్. చాట్స్ నిజం కాదు సార్. అంటే చాట్స్ అన్ని నిజం కాదు అంటే ఎస్ షీఈ్ మై ఫ్రెండ్, ఐ నో హర్. కానీ ఈ టైప్ చాట్స్ ఇవన్నీ చేయటం వల్ల తను నా నుంచి దూరంగా ఐ మీన్ ఇప్పుడు మాకు టాక్స్ కూడా లేవు సార్. మేము ఇద్దరం టచ్ లో కూడా లేము. ఇప్పుడు తను మీరు కావాలంటే ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేయొచ్చు. ఆ అమ్మాయి హీఈస్ నో లాంగర్ ఇన్ టచ్ విత్ మీ, అతను నాకు అసలు ఫ్రెండే కాదని చెప్పి మీరు తనతో అంటే ఈ విషయం తెలిసిన తర్వాత ఎక్స్టర్నల్ ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన తర్వాత క్వశ్చన్ చేసినప్పుడు వాట్ ఈస్ హిస్ రియాక్షన్? ఒక్క నిమిషం అడిగాను. నేను ఏం సైలెంట్గా అయిపోయారు. అప్పుడు ఏం చెప్పలేదు, నాతోటి ఏం మాట్లాడలేదు. కాలేజ్కి వెళ్ళిపోయి నేను వంట చేసి ఇచ్చేసాను, అన్నీ చేసి ఇచ్చాను, వెళ్ళిపోయారు కాలేజ్కి. తర్వాత రోజు ఈవినింగ్ మా మామయ్య దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా ఒక అమ్మాయితో ఇట్లా మాట్లాడాను, సారీ అండి ఇంకెప్పుడు రిపీట్ చేయను అని చెప్పారు. మీకు కావాలంటే ఆయన నెంబర్ ఇస్తాం, మీరు లైన్లో కలపండి అని చెప్పి. మా మామయ్య శివకుమార్ కాదు, మా సొంత మామయ్య. ఒకసారి నెంబర్ ఇక్కడ రాసి చెప్తాను, ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, మీరు ఒక్కసారి కనుక్కోండి. ఆయన కూడా మాట్లాడతారు మీతో. అంటే ఈయన విషయాలు కూడా మీకు తెలుస్తాయి, ఎందుకంటే మేము ఎక్కువ డిస్కషన్స్ పెట్టింది అక్కడే. ఓకే, ఈ విషయాలు నేను అడుగుతాను టెమోషన్ కి సంబంధించి మీరు క్వశ్చన్ చేసినప్పుడు టెమోషన్ రియాక్షన్ ఏంటి? అదే చెప్తున్నారు కదండి, నాకేం చెప్పలేదు ఫస్ట్ టైం, అప్పుడు ఏం చెప్పలేదు. తర్వాత ఎప్పుడు అంటే ఈవినింగ్ మా మావయ్య దగ్గరికి వెళ్ళి ఇగో నేను ఇలా చేశాను అని చెప్పి ఆయన ఒప్పుకున్నారంట. వెళ్ళి ఒప్పుకున్న తర్వాత కొన్ని డేస్ అయిన తర్వాత ఒప్పుకున్నారు. సో ఒప్పుకున్నారని చెప్పి నేను ఇంకా కేసు పెట్టడం లాంటివి ఏమి చేయలేదు. ఏదైతే జస్ట్ నార్మల్ చాటే కదా. మీరు ఒప్పుకున్నారు వాళ్ళ మావయ్య ఎదుట అన్నది నిజమా కాదా? సార్ నేను ఒప్పుకోలేదు సార్. ఇంకోటి ఏంటంటే సెకండ్ థింగ్ నేను ఒకటే చెప్తున్నాను సార్. ఫర్ సపోజ్ ఈ చాట్ నిజమే అనుకుందాం, నేను ఆ అమ్మాయితో చాట్ చేసింది నిజమే అనుకుంటే తిను లీగల్ యాక్షన్ తీసుకోవడం కరెక్టా, లేదంటే చాకు తీసుకుని తినే ఒక జడ్జ్ లాగా యాక్షన్ హీరోయిన్ లాగా చేయడం కరెక్టా చెప్పండి. రైట్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు రేస్ చేస్తారు. ఆయన ఏమంటుంది ఏంటంటే మీరు లీగల్ యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇలా చేయడం ఏంటి, క్వశ్చన్ చేయడం ఏంటి అనేది ఆయన అడుగుతున్న పాయింట్. ఇప్పుడు ఇల్లీగల్ అఫైర్స్ ఎవరికి లేవు చెప్పండి సార్? అందరికి ఉంటున్నాయి. అట్లనే మేబీ ఏదో ఒక అమ్మాయి మీద అందరికీ ఉన్నాయంటున్నావు అంటే నీకు కూడా ఉన్నాయా? నాకు లేవండి. నాకు ఉంటే మీరే చెప్తారు కదా. మరి అందరికీ ఉన్నాయంటే నాకు ఆ పాయింట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకని అడిగాను. ఓకే, దానికి సమాధానం తర్వాత చెప్తా, కానీ నేను ఈయన అడిగిన దానికి సమాధానం చెప్తా ఫస్ట్. ఇప్పుడు బయట సొసైటీ చూస్తుంటే ఉంటున్నాయి, పెళ్ళికి ముందు ఉంటున్నాయి, పెళ్లి తర్వాత ఉంటున్నాయి. సో నేను అట్లా ఏమనుకున్నా అంటే మా హస్బెండ్ ఏమో మారచ్చు, ఛాన్స్ ఇచ్చి చూద్దాం, తప్పలేదు కదండి, ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని. నేను టు బి హానెస్ట్ నేను ఆయనకి ఏనాడు నేను లాయల్గానే ఉన్నా, ఏనాడు నేను మోసం చేసింది లేదు ఆయనని. నేను అప్పటికి ఇప్పుడు చెప్పాను, ఇప్పటికే చెప్తున్నా, నువ్వే నాకు కావాలి, నాకు ఇంకెవ్వరు వద్దు. నేను రెండో మ్యారేజ్ కూడా చేసుకోను, నువ్వు డివోర్స్ ఇచ్చినా సెకండ్ మ్యారేజ్ అనేది చేసుకోను. అయితే సింగిల్ పేరెంట్గా ఉండి నా బాబుని పెంచుకుంటాను తప్ప నేను మ్యారేజ్ చేసుకోను. నీకు ఆలోచన ఉంటే చేసుకో, కానీ నేను డివోర్స్ అయితే ఇయ్యను. ఇంకోటి అర్థమైంది సార్ ఏంటంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండడం కామన్ అని అంటుంది కాబట్టి మేబీ ఇఫ్ షీ హ్యాస్